ఆ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి అక్కడ టీడీపీ గెలిచిందే లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా గెలుపు బాట పట్టలేకపోయారు. ఈసారి మాత్రం 600 106 సరే గెలవాలనే పట్టుదలతో టీడీపీ నేతలు వ్యూహాలు పన్నారు. ఎన్నికల ముందు కూడా విజయం పట్ల ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు అయిపోయాయి. కట్ చేస్తే ఈసారి నమోదైన పోలింగ్ శాతం చూసి ఇప్పుడు అక్కడి పచ్చ శ్రేణుల్లో నమ్మకం తుడిచిపెట్టుకుపోయింది. ఇక మేమే గెలుస్తామని మొన్నటి వరకు డబ్బా కొట్టిన వాళ్ళంతా ఒక్కసారిగా మెత్తబడిపోయారట. ఈసారి ఎలాగైనా సరే పామరు నియోజకవర్గంలో పాగా వేయాలని టీడీపీ నేతలు తహతహలాడారు. 2009లో జరిగిన పునర్విభజనలో ఏర్పడిన నియోజకవర్గం పామరు. ఇక్కడి నుంచి ఇప్పటి వరకు జరిగిన 3 ఎన్నికల్లో ఒక్కసారి కూడా టీడీపీ అభ్యర్థులు గెలవలేదు. అందుకే ఈసారి ఎలాగైనా గెలవాలనుకున్నారట తెలుగుదేశం నేతలు. 2014లో టీడీపీ నుంచి బరిలోకి దిగిన వర్ల రామయ్య ఓటమి పాలయ్యారు. 2019లో వర్ల కుటుంబాన్ని కాదని చంద్రబాబు వైసీపీ నుంచి టీడీపీలోకి తెచ్చిన ఉప్పులేటి కల్పనకు సీటిచ్చారు. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి బరిలోకి దిగిన కైలే అనిల్ కుమార్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈసారి కైలే అనిల్ కుమార్ పై పోటీకి టీడీపీ నుంచి వర్ల రామయ్య కుమారుడైన వర్ల కుమార్ రాజాను బరిలోకి దించారు. ఎలాగైనా గెలవాలన్న ఆలోచనతో వర్ల కుమార్ రాజా రకరకాల ప్రయత్నాలు చేశాడు. కానీ అవేమీ పనిచేయలేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. పోలింగ్ రోజు భారీగా పోటెత్తిన ఓటర్లు ప్రభుత్వ సానుభూతి ఓటర్లేనని వారు చెబుతున్నారు. ఓటింగ్ సరళిని గమనించిన టీడీపీ నేతలు పామరులో ఈసారి పసుపు జెండా ఎగరడం కష్టమేనని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పోలింగ్ శాతం లెక్కలు తేలాక అటు వర్ల కుమార్ రాజాలోనూ ఇటు టీడీపీ నేతలు శ్రేణుల్లోనూ కలవరం మొదలైందని చెప్పుకుంటున్నారు. పామర్రు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో ఓట్లు పోలయ్యాయట. నియోజకవర్గంలో మొత్తం 1,84,632 మంది ఓటర్లుంటే 1,62,683 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో పురుషులతో పోల్చితే పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటేసింది మహిళలే. గత ఎన్నికల కంటే 2% పోలింగ్ ఎక్కువ నమోదవడంతో వైసీపీ శ్రేణుల్లో విజయం పట్ల ధీమా కనిపిస్తోంది. మరోపక్క టీడీపీ అభ్యర్థి వర్ల కుమార్ రాజా మాత్రం డీలా పడిపోయారని, ఏదో అనుకుంటే మరేదో అయ్యేలా ఉందని ఆందోళన చెందుతున్నారని ఆ పార్టీ నేతలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. చాలా నియోజకవర్గాల్లో కాయ్ రాజా కాయ్ అంటూ బెట్టింగ్లు జోరుగా సాగుతుంటే పామరులో మాత్రం సైకిల్ పార్టీ శ్రేణులు సైలెంట్ అయిపోయాయి. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కైలే అనిల్ కుమార్ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నప్పుడు మనం బెట్టింగ్లు కట్టి ఏం ఉపయోగం, డబ్బు దండగానే భావనలో ఉన్నారట. మరికొందరు టీడీపీ నేతలు అయితే కైలే అనిల్ కుమారే గెలుస్తాడు, మేం పందాలు కాయడానికి సిద్ధమంటూ వెరైటీగా ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారట. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కైలే అనిల్ కుమార్ గెలుపుపై టీడీపీ క్యాడర్ నుంచి వస్తున్న ఇలాంటి ఆఫర్లతో బెట్టింగ్ రాయుళ్లు సైతం ఆశ్చర్యపోతున్నారని తెలుస్తోంది. ఇలా సొంత పార్టీ వాళ్లు కూడా పామరులో టీడీపీ విజయం సాధించడం అసాధ్యమని పక్కాగా లెక్కలేసి మరీ తేల్చేస్తుండడంతో టీడీపీ అభ్యర్థి కుమార్ రాజాకు ఏం చెయ్యాలో పాలుపోవడం లేదని చెప్పుకుంటున్నారు. మరొక పక్క ఈ 5 ఏళ్లలో జరిగిన సంక్షేమాభివృద్ధికి కారణంగా ఈసారి కూడా తన గెలుపు సులువేనని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కైలే అనిల్ కుమార్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ వైఎస్ఆర్ చేతి రావాలన్నా, మళ్ళీ రుణమాఫీ జరగాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే జరుగుతుందని ప్రజలు గుర్తించారు. తప్పకుండా కూడా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. ఏదైతే విద్య వైద్యం ఉందో ఫండమెంటల్ రైట్స్, ఆ రెండింటినీ కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాం అన్నీ కూడా గ్రామాల్లో కనపడతా ఉన్నాయి. డెఫినెట్గా కూడా ఎవరు ఏం మాట్లాడినా ఎవరు ఏం చేసినా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. ప్రజలు అసలు చంద్రబాబు నాయుడు మాటలు, పవన్ కళ్యాణ్ మాటలు విశ్వసించే పరిస్థితులు లేరు. 2014 నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క దారిలో వెళ్తూ ఉన్నారు. అంటే గమ్యం ఒకటే, దారి డిఫరెంట్గా. 2014లో కలిసి మద్దతు ఇచ్చి అతను పోటీ చేయకుండా అందరినీ ఓట్లేయమని చెప్పారు. అదేవిధంగా వాళ్ళందరినీ తీసుకెళ్ళి వాళ్ళ ఆత్మాభిమాన్ని తాకట్టు పెట్టాడు. మళ్ళీ 2019 వచ్చేసరికి వ్యతిరేక ఓటు అది చేయకూడదు అనే ఆలోచనతో మళ్ళీ సపరేట్గా పోటీ చేశాడు. మళ్ళా బీఎస్పీతో టైప్ అయి వాళ్ళతో పోటీ చేశాడు. ఇదంతా కూడా ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. ఇంటింటి సంక్షేమాభివృద్ధి కోసం తప్పించిన సీఎం వైఎస్ జగన్ కు పామర్రు నియోజకవర్గ ప్రజలు మద్దతుగా నిలిచారని, ఈసారి కూడా ఫ్యాన్ సునామీ ఖాయమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఆయన పార్టీ మారేసరికి అందరూ ఆశ్చర్యపోయారు.
ఆ వార్త నిజం కాదేమో, ఏదో ఫేక్ న్యూస్ ఏమో అని అందరూ భావించారు. ఆ తర్వాత ఆయనే స్వయంగా చెప్పేసరికి ఆశ్చర్యపోవడం అందరూ వంతైంది. పదవులు ఇచ్చి పెద్దపీట వేసిన వైఎస్ఆర్సీపీకి వెన్నుపోటు పొడిచి స్వార్థ రాజకీయాలే పరమావధిగా ఆయన పార్టీ మారాడు. టీడీపీ తీర్థం పుచ్చుకుని నెల్లూరు పార్లమెంటు సీటుకు పోటీ చేశారు. చేతి నిండా డబ్బు ఉండడంతో విచ్చలవిడిగా ఉపయోగించారు. ఆ తర్వాత ఏమైంది? పోలింగ్ సరళి ఏం చెబుతుంది? టీడీపీ వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఎలాంటి స్పందన కనిపిస్తుంది? వైఎస్ జగన్ సొంతంగా పార్టీ పెట్టుకుని ప్రజా రాజకీయాల్లోకి ఎదుగుతున్నప్పటి నుంచి ఆయన వెంట నడిచిన జిల్లా నెల్లూరు జిల్లా. వైఎస్ఆర్సీపీ కంచుకోటగా రాజకీయ పరిశీలకులు చెబుతూ ఉంటారు ఈ జిల్లాను. వైఎస్ఆర్సీపీ నుంచి సామాన్యులు పోటీ చేసినా సరే భారీ మెజారిటీతో గెలిచేలా జిల్లా ప్రజల అభిమానం సంపాదించుకున్నారు వైఎస్ జగన్. ఈ జిల్లాకు చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి రాజ్యసభ సభ్యునిగా అవకాశం కల్పించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. పెద్దాయనంటే ప్రత్యేకమైన అభిమానంతో తగిన గౌరవం ఇచ్చారు. 6 ఏళ్ల పాటు పదవిని అనుభవించిన ఆయన స్వార్థ రాజకీయాల కోసం తెలుగుదేశం పార్టీలోకి జంప్ అయ్యారు. ఆ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డిపై కత్తులు దూశారు. ఆయన 100 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి పలు గ్రామాల్లో ఓట్లను గంపగుత్తుగా కొనేశారని జిల్లా రాజకీయాలను పరిశీలించిన వారు చెప్పుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన విజయసాయిరెడ్డి ప్రచారంలో దూసుకు వెళ్లారు. నియోజకవర్గమంతా కలిగి తిరిగారు. అందరినీ కలుపుకుపోయారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ 5 ఏళ్లలో జరిగిన సంక్షేమాభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు. ప్రజల ఆదరణ పొందిన పథకాలన్నీ కొనసాగుతాయని, విశ్వసనీయ నాయకత్వానికి మద్దతుగా నిలవాలని అన్ని వర్గాల ప్రజలకు సవినయంగా విజ్ఞప్తి చేశారు. టీడీపీ బలంగా ఉందనుకున్న నెల్లూరు సిటీ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి నేతల మధ్య సమన్వయాన్ని తీసుకొచ్చారు. టీడీపీ నెల్లూరు సిటీ అభ్యర్థి పొంగూరు నారాయణ సైతం తన ఓటమిని ముందుగానే అంగీకరించారని చెబుతున్నారంటే జిల్లాలో వైఎస్ఆర్సీపీ సాధించబోయే విజయంలో విజయసాయిరెడ్డి పాత్ర ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. డబ్బుతో రాజకీయాలు చేయొచ్చు, ఎంపీగా గెలవచ్చునని భావించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోలింగ్ రోజు సమీపించే కొద్దీ సైలెంట్ అయ్యారని నెల్లూరు జిల్లా టీడీపీ నేతలే చెప్పుకుంటున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా సరే ప్రచారాలకు జనాలు రాకపోవడంతో ఆయన ఓటమిని ముందే గ్రహించారని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. పోలింగ్ రోజున కూడా ఆయన పెద్దగా ఏ నియోజకవర్గంలోనూ పర్యటించకపోవడంపై ఇప్పటికీ చర్చలు నడుస్తూనే ఉన్నాయి. నెల్లూరు సిటీ, రూరల్తో పాటు ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో అధికంగా ఉండే మైనారిటీలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వన్ సైడెడ్ గా ఓట్లు వేశారని టీడీపీ నేతలే బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు. దీంతో నెల్లూరు జిల్లాలో ఉండే సుమారు 2 లక్షల మైనారిటీ ఓట్లు విజయసాయిరెడ్డికే పడ్డాయని తెలుగుదేశం పార్టీ నేతలే మాట్లాడుకోవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. దీంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఓటమి ఖాయమనేది రాజకీయ పరిశీలకులు చెబుతున్నమాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు నెల్లూరు ఎంపీ స్థానాన్ని ఆ పార్టీ ఓడిపోలేదు. ఈసారి కూడా జిల్లాలో విజయ కేతనం ఎగరవేసేలా ఏరి కోరి సాయిరెడ్డిని అక్కడ అభ్యర్థిగా ఖరారు చేశారు సీఎం వైఎస్ జగన్. పార్టీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి పేరు ప్రకటన జరగగానే వెంటనే రంగంలోకి దిగి ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా ముమ్మరంగా పర్యటించారు. ప్రత్యేకంగా ఒక టీంను ఏర్పాటు చేసి ప్రతి సమస్యను పరిష్కరిస్తూ ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కించారు. పార్టీలో అసంతృప్తిగా ఉండే నేతలని పిలిపించి మాట్లాడటంతో పాటు తెలుగుదేశం పార్టీలోని అసంతృప్తి నేతలతో డైరెక్ట్ గా టచ్ లోకెళ్లి రాజకీయ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. నెల్లూరు జిల్లా నుంచి రౌడీలను తరిమివేయడం జరుగుతుందని, ధైర్యం ఉంటే తనను ఎదుర్కోవాలని ప్రజలను హింసిస్తున్న వారికి సవాల్ కూడా విసిరారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా అసెంబ్లీ అభ్యర్థులకు అలాగే ఎంపీ అభ్యర్థి విజయసాయికి మంచి మెజారిటీలు వస్తాయని జిల్లాలో టాక్ నడుస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు లోకల్ మేనిఫెస్టో కూడా జనాల్లోకి బలంగా వెళ్లిందని చెప్పుకుంటున్నారు. యువత, నిరుద్యోగులు పెద్ద ఎత్తున విజయసాయిరెడ్డికి మద్దతుగా నిలబడ్డారని ఓటింగ్ సరళిని బట్టి చూస్తే స్పష్టమవుతోంది. మొత్తంగా విజయసాయిరెడ్డి గెలుపు ఖరారు అవడంతో టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన రాజకీయ జీవితంపై పునరాలోచనలో పడ్డారనే ప్రచారం ఆయన సన్నిహితుల నుంచే వినిపిస్తోంది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోట్ల రూపాయలు ఇచ్చి వార్తల్లో నిలిచారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఆయనదంతా డబ్బు వ్యవహారం.
ఎన్నికల సమయంలో డబ్బుతో కొడితే చాలు ఓట్లు పడతాయని అనుకుంటూ ఉంటారు. అదే బాటలో నడిచారు కర్నూలు జిల్లాకు చెందిన ఆ అభ్యర్థి. ఎన్నికలకు ముందు కోట్ల రూపాయలు గుట్టుచప్పుడు కాకుండా పంపిణీ చేశారని నియోజకవర్గ ప్రజలు చెప్పుకుంటున్నారు. ఎన్నికలు అయిపోయాక పోలింగ్ సరళిని చూస్తే ప్రజలు జైహో జగన్ అన్నారనే వార్తలు వెలువడుతూ ఉండడంతో సదరు అభ్యర్థి ఆందోళనలో పడ్డట్టు తెలుస్తుంది. పంచిన డబ్బును వసూలు చేయమని స్థానిక నేతలకు ఆదేశాలిచ్చినట్టు నియోజకవర్గంలో చెప్పుకుంటున్నారు. జూన్ 4 ఎప్పుడొస్తుందా అని అందరూ ఉత్కంఠ భరితంగా ఎదురుచూస్తున్నారు. గెలుపు మాదంటే మాదని అభ్యర్థులు, వారి అనుచరులు, చిన్న పెద్ద నేతలు చెప్పుకుంటున్నారు. ఆ నియోజకవర్గంలో మాత్రం గెలుపు గురించి టీడీపీ వాళ్లు పట్టించుకోవటం లేదని, ఓటమి ఖాయమైనట్లేనని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బివి జయనాగేశ్వర్ రెడ్డి ఓటమి ఖాయమనే విషయం పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోందని ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు ఫిక్స్ అయిపోయారట. ఎవరి మొహంలో చూసినా సంతోషం కనిపించడం లేదని, కార్యకర్తల కంటే ముందే టీడీపీ అభ్యర్థి బివి జయనాగేశ్వర్ రెడ్డి కూడా చేతులెత్తేశారని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు పంచిన డబ్బును ఎంత వీలైతే అంత వసూలు చేయడానికి సిద్ధమయ్యారని, ఆ మేరకు గ్రామ, వార్డు ఇన్ఛార్జీలపై ఒత్తిడి పెంచుతున్నారని తెలుస్తోంది. ఎమ్మిగనూరు నుంచి పోటీ చేసిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బుట్టా రేణుక ప్రచారంలో దూసుకుపోయారు. అన్ని మండలాలకు చెందిన నేతలను కలుపుకుని పోయారు. ఎక్కడ అసంతృప్తులున్నా వాటన్నిటినీ పరిష్కరించి ప్రజలతో మమేకమయ్యారు. ఇంటింటి సంక్షేమాభివృద్ధిని కోరుకుంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందించిన పాలనపైనే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. చెప్పాడంటే చేస్తాడనే విశ్వసనీయతను సంపాదించుకున్నారు వైఎస్ జగన్. అందుకే ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు ఘనంగా మద్దతు పలికారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ సానుకూల ఓటు పోటెత్తిందని, ఇది వైఎస్ జగన్మార్కు సంక్షేమాభివృద్ధిని ప్రతిఫలిస్తోందని వారు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మిగనూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బుట్టా రేణుక ప్రచారానికి ప్రజల నుండి పెద్ద ఎత్తున ఆదరణ లభించింది. టీడీపీ నేతలు చెప్పే మాటల్ని ప్రజలు నమ్మడం లేదని, జగన్ పట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని ఎవరూ తొలగించలేరని బుట్టా రేణుక విశ్లేషిస్తున్నారు. వాళ్ళు ఏది చెప్పినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. జగనన్న మీద నమ్మకం ఉంది. ఎందుకంటే జగనన్న మాట మీద ఉండి 5 సంవత్సరాలు చెప్పింది చెప్పినట్టుగా చేస్తూ వచ్చారు. ఆ నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకున్నారు. ప్రజల గుండెల్లో జగనన్న పైన ఆ విశ్వాసం, నమ్మకం అలా పాతుకుపోయింది. ఎవరోజు చెప్పినా కూడా వాళ్ళు వినే పరిస్థితుల్లో లేరు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి సంక్షేమ పథకాలను అమలుపరుస్తూ దేశ చరిత్రలో ఏ పొలిటీషియన్ కానీ, ఏ రాజకీయ నాయకులు కానీ, ఏ ముఖ్యమంత్రి కూడా సంక్షేమ పథకాలని ఆ విధంగా చెప్పిన డేటికి చెప్పిన విధంగా సంక్షేమ పథకాలను అందించిన వ్యక్తి ఎవరు లేరు. ఒక పక్క గెలుపుపై వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు ధీమాగా ఉంటే, మరో పక్క టీడీపీ నేతలు పంచిన డబ్బులను వసూలు చేసే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. చాలా చోట్ల ప్రజలు అన్ని పార్టీలతో సఖ్యంగా ఉన్నట్టే ఉండి పోలింగ్ రోజు వచ్చేసరికి వైఎస్ జగన్ సంక్షేమాభివృద్ధికి మద్దతుగా నిలిచారని ఎన్నికల పరిశీలకులు చెప్పుకుంటున్నారు. చంద్రబాబు నమ్మదగ్గ నాయకుడు కాదని పలు సందర్భాల్లో ప్రజలను వంచిన బాబుకు ఆయన అభ్యర్థులకు ప్రజలు తగిన విధంగా సమాధానం చెప్పారని సర్వత్రా అనుకుంటున్నారు. ఎన్నికల రోజున పోటెత్తిన ప్రజలు జగన్ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికే తప్ప కూటమికి మద్దతుగా కాదని ఎన్నికల పరిశీలకులు ఫైనల్ గా తేల్చారు. దాంతో ఎమ్మిగనూరు టీడీపీ అభ్యర్థి జయనాగేశ్వర్ రెడ్డి తాను పంచిన డబ్బులో నుంచి ఎంతో కొంతైనా తిరిగి తెప్పించుకునే పనిలో పడ్డారని నియోజకవర్గంలో పచ్చనేతలు గుసగుసలాడుకుంటున్నారు.